Good evening, all of you, dear students. Welcome to the FM world. Shall we start? Yes. We understood the concept called average rate of return in our previous session. Now let us apply that particular formula to the problems, right? Can I start? Before going for that, let me ask you the question. Average rate of return, ARR formula under average investment method. Formula? Average profit after tax divided by average investment into 100. Average PAT is equal to total profit after tax divided by life of the project or number of years also. Number of years and could write tappem kaadu. Okay. And average investment is equal to half of initial investment minus salvage value plus salvage value plus additional work. Okay, working capital. Additional working capital అంటారు దాన్ని. వర్కింగ్ క్యాపిటల్ అయినా ఓకే. ఒకసారి ఒకటి చెప్తే మీరు భలే ఫిక్స్ అవుతారు కదరా. వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పాను కదా మీకు నేను. యాక్చువల్ దాన్ని అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ అని రాస్తాం. మీకు ఏ చెప్తే అదే గుర్తుపెట్టుకుంటారు. నైస్ స్టూడెంట్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఫార్ములా. ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. దట్స్ నైస్. ప్రాబ్లమ్ 1. లుక్ ఎట్ ద ప్రాబ్లం. నీ దగ్గర మెటీరియల్ లేదు, అది గుర్తుపెట్టుకో. ఓకే, స్క్రీన్ మీద చూడు, అందరూ స్క్రీన్ మీద చూడాలి. ఫర్ ది ఫస్ట్ టైం అన్ని ఫేసెస్ స్క్రీన్ మీద చూసే సిచ్యువేషన్ వచ్చింది. సపోజ్ టైమ్స్ లిమిటెడ్ is going to invest in a project a sum of 3 lakh rupees. How much is your investment? 3 lakhs. Having a lifespan of 3 years. అంటే మీ ప్రాజెక్ట్ లైఫ్ వచ్చి 3 years. Salvage value of the machine is 90,000. The profit before depreciation అంటే PBDT. Profit before depreciation and tax PBDT for each year is 1,50,000. ఎన్ని ఇయర్స్ వరకు? 3 years. Every year 1,50,000 PBDT వస్తుంది. క్యాలిక్యులేట్ ఏఆర్ఆర్ అండర్ 3 different మెథడ్స్. నువ్వు 2 మెథడ్స్ అయితే చెప్పావు, మాకు 3వ మెథడ్ ఏంటి అది సమ్లో చెప్తానని చెప్పాను మీకు. యాన్యువల్ బేసిస్. ఓకే, ముందు మీరు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత, లైఫ్, సాల్వేజ్ వాల్యూ, PBDT. ఓకే, గుర్తుపెట్టుకుంటారా? ప్రాబ్లం నెంబర్ 1. ఫస్ట్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. పెన్ పక్కన పెట్టు. పెన్ పక్కన పెట్టు. పెట్టావా? ఇప్పుడు చూడు, చూస్తున్నావా? ఎస్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. స్టెప్ నెంబర్ 1. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakhs. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా INVT అని. అంటే ఏంటి? ఇది మన కన్వీనియన్స్ కోసం నేను రాస్తాను. ఎగ్జామినేషన్ మీరు అలా రాయకూడదు. అంటే బికాస్ దిస్ ఇస్ చాట్ లాంగ్వేజ్, రైట్? అవునా కదా? మెయిన్ ఎగ్జామినేషన్ అలా రాయకూడదు, చాలా డేంజర్. కంపల్సరీ కొన్ని స్టాండర్డ్ టర్మ్స్ అవి తప్పితే మోస్ట్లీ మనకి స్టాండర్డ్ టర్మ్ కనిపించకుండా, అంటే ICAలో స్టడీ మెటీరియల్లో కనిపిస్తూ ఉంటాయి, అవి మాత్రమే యూజ్ చేయాలి. మ్యాక్సిమం మీరు ఫుల్గానే రాయాలి. అర్థమవుతుందా? సో హౌ మచ్ ఇస్ యువర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్? స్టెప్ నెంబర్ 2లో మనం డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ ఇస్ ఈక్వల్ టు బాయ్స్. ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు? అంటే 3 lakhs అసెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. మైనస్ సాల్వేజ్ వాల్యూ ఎంత? డివైడెడ్ బై లైఫ్ 70,000. This is my depreciation. Step number 2. Step number 2, depreciation computation is over. Step number 3, calculation of annual profit after tax. Every year profit after tax. Every year same or different? No, actually same. PBDT same వచ్చింది కదా. ఎవ్రీ ఇయర్ సేమ్ PBDT ఇచ్చాడా లేదా? ఎన్ని ఇయర్స్?
ప్రతి ఇయర్ ఒక్కొక్కసారి క్యాలిక్యులేట్ చేయను, అన్నింటికి కలిపి ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తాను. క్యాలిక్యులేషన్ చేస్తాను 1 2 3. 1 2 3 అని అంటే మీనింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా? సేమ్ నెంబర్స్. సో వాడు ఇచ్చింది పీబీడిటీ. హౌ మచ్ ఇస్ యువర్ పీబీడిటీ? 1,50,000 మైనస్ డెప్రిషియేషన్ 70,000. ఐ విల్ గెట్ ప్రాఫిట్ ఎంత? ట్యాక్స్ రేట్ ఇచ్చా ప్రాబ్లంలో, చూద్దాం. ద ట్యాక్స్ రేట్ ఎక్కడ ట్యాక్స్ రేట్ గురించి చెప్పలేదు సమ్లో, అవునా కదా? దట్ మీన్స్ ట్యాక్స్ రేట్ ఏం చెప్పకపోతే ఏం చేయాలి? నో ట్యాక్స్, 30% తీసుకోవద్దు. ఓకేనా? నో ట్యాక్స్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఏఆర్ఆర్కి కావాల్సిన ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సా సిఎఫ్ఏటీనా? ఏఆర్ఆర్కి దట్స్ ఎనఫ్. అంటే నేను సిఎఫ్ఏటీ క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. పైన హెడ్డింగ్ కూడా అదే పెట్టాం కదా. ఇప్పుడు ఏఆర్ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. రైట్? యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ divided by life of the project, right? How to get total profit after tax? 80,000 plus 80,000 plus 80,000. 3 years same kada, divided by 3 years. I'll get same number. Enta? ఇది యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. రైట్? తర్వాత యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నాం. హాఫ్ ఆఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ ప్లస్ సాల్వేజ్ వాల్యూ ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. గుర్తుపెట్టుకున్నారు అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ అని? వర్కింగ్ క్యాపిటల్ అని రాసినా తప్పేం కాదు. ఓకేనా? హాఫ్ ఆఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakhs మైనస్ సాల్వేజ్ వాల్యూ ప్లస్ సాల్వేజ్ వాల్యూ ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు కదా, ఎల్. ఎంత వస్తున్నాయి? 1 lakh. వాట్ ఈస్ దిస్? నౌ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? 80,000 డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,95,000 into 100. 41.02%. వచ్చింది అందరికీ ఆన్సర్? ఏ మెథడ్? యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్, రైట్? నెక్స్ట్ ఏ మెథడ్? total investment method, right? Under this method, ARR formula is average profit after tax divided by initial investment into 100. And my average profit after tax is 80,000. ప్రత్యేకించి ఏం క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 200. 26.67%. What is this? ARR under total investment method. Next basis, next method వచ్చి annual basis. గుర్తుందా? annual basis. స్టక్ అయింది. తిరిగిందా? తిరిగింది సరే. యాన్యువల్
basis. దెన్ నా రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది కదా, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ కదా ఏంట్రా, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ కదా అది. రోజు నా దగ్గర ట్రైనింగ్ రండిరా, అందమైన హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాం. విచ్ మెథడ్ ఇస్, మరి నేను ఏం చెప్పిన రివర్స్ చెప్పినట్టు రోయ్, యాన్యువల్ బేసిస్. ఓకే, యాన్యువల్ బేసిస్లో ఎవ్రీ ఇయర్కి సపరేట్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఏ ఇయర్ కా ఇయర్ రేట్ ఆఫ్ రిటర్న్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి బై టేకింగ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్. ప్రతి ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా కన్సిడర్ చేయాలి, బికాస్ మై ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి డెప్రిషియేటెడ్. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఏమవుతుంటుంది, డిక్రీజ్ అవుతుంటుంది. ఎలా డిక్రీజ్ అవుతుంది చూడండి, రాస్తున్నాను ఇక్కడ. స్టెప్ నెంబర్ 1, ఇయర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ at the beginning depreciation and investment value at the end. So first year, second year, third year. అంతేనా? ఎంత ఇన్వెస్ట్మెంట్ వాల్యూ? 3 lakhs. So how much is the depreciation? అంటే అప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంత? 2 lakh. Then how much is your investment value at the beginning of the second year? అప్పుడు మళ్ళీ 70,000 డిడక్ట్ చేస్తే 1,60,000. మరి థర్డ్ ఇయర్ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? Depreciation and the value are the investment values, right? Now dear students, you have to calculate ARR for each year, first year, second year, third year separately by taking these numbers as your investment values. A year beginning a year investment values తీసుకుని rate of return calculate చేయాలి. Calculation of rate of return for each year. Columns వచ్చి year rate of return. Year 1, 2, 3. ఫస్ట్ ఇయర్ మన PAT ఎంత ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి? 80,000 ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే? 3 lakhs into 100. Percentage please. 26 point. మరి సెకండ్ ఇయర్ ఎండింగ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? 80,000. కానీ ఈసారి మనం యూజ్ చేసిన అసెట్ వాల్యూ ఎంత? 2,30,000. చూడండి ఒకసారి ఇక్కడ ఎంత? 34.78%, రైట్? 34.78%. వచ్చిందా లేదా? నెక్స్ట్ 80,000 డివైడెడ్ బై 1,60,000, 3%. ఇలా ఏ ఇయర్ కా ఇయర్ మనం ప్రొడక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ మూడింటిని మనం యావరేజ్ చేయాలి. దట్స్ వాట్ ARR. ARR is equal to 26.67% plus 34.78% plus 50% divided by 3. ఎంత వచ్చింది చూడండి, 37.15%. What is this? ARR under which method? Annual basis method. Okay, ఇలా మనం ARR క్యాలిక్యులేట్ చేయాలి. కాపీ చేయండి. Okay, everybody please
మైథిలి మొదలు పెట్టినా? మైథిలి స్టార్ట్ చేయనా? ఓకే. ఆర్ యూ రెడీ టు ఆన్సర్? ఆర్ యూ రెడీ టు ఆన్సర్? నాకు వినిపించట్లేదు. ఓకే. ఇంపార్టెంట్ టర్మ్స్, కొన్ని టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవేంటనేది చూద్దాం. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, రైట్? దీనిలోంచి క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డిడక్ట్ చేస్తే I'll get what? PBDT minus depreciation, PBT less tax. బ్యాగ్లో ఫామ్ వచ్చినా కూడా మీరు దిగద్దు, తలదించద్దు. ఇక్కడే చూడండి స్క్రీన్ మీద. ఈ బ్యాగ్లో తాజ్ ఫామ్ వచ్చినా కూడా మీరు బోర్డు మీద చూడండి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి హియర్? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, add depreciation, then we'll get what? CFAT. Okay. This concept is very important to me. I mean కాన్సెప్ట్ కాదు, టెర్మినాలజీ. అందరూ కంపల్సరిగా ఫోకస్ వినండి. బికాస్ క్యాపిటల్ బస్టింగ్లో ఒక క్వశ్చన్ ఒక 10 మార్క్స్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే టర్మ్స్ ఏంటో తెలియకపోతే ఆ 10 మార్క్స్ మొత్తం పోతాయి. అంటే ఎంత పెద్ద సమ్ము మీరు బాగా చేసినా కూడా టర్మ్ ఏంటో తెలియకపోతే సమ్ మొత్తం ఎగిరిపోతుంది అన్నట్టు. అర్థమవుతుందా? అదేంటనేది మనం మాట్లాడదాం. ఈ స్టేట్మెంట్ అంతా మీకు ఆల్రెడీ తెలిసిందేగా. నౌ ఐ విల్ రైట్ ఫ్యూ టర్మ్స్ హియర్. అది మీరు ఏంటంటే నాకు చెప్పాలి, అది CFATనా, PATనా, PBTనా, PBDTనా, కాంట్రిబ్యూషనా, సేల్సా చెప్పాలి. అర్థమైందా? ఆర్ యూ గెటింగ్? అయితే మీకు ముందుగానే ఒక హింట్ ఇచ్చేస్తాం. ఏంటి ఆ హింట్ అంటే, కాంట్రిబ్యూషన్ సేల్స్ మాత్రం కాదు ఆన్సర్. ఓకేనా? అంటే ఏమవ్వాలి? PBDT కానీ, PBT కానీ, PAT కానీ, CFAT కానీ అవ్వాలి. క్లియర్? లెట్ మీ రైట్ వన్ బై వన్. Profit after tax and depreciation. What is this? Sure? Sure? Sure. This is PAT, not CFAT. Enter. Why this is PAT? No, it is PAT only. ఎందుకు PAT అంటే, ముందు దీని ఇంటర్ప్రిటేషన్ చెప్తాను వినండి, అందుకే జాగ్రత్తగా వినండి అని చెప్తుంది. I said what? అమ్మాయి బాటిల్ పడింది, కింద దించుకొస్తుంది. నేను అదే చెప్పాను నీకు. నేను ఎవ్రీబడి హియర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్ అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్. ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్. ట్యాక్స్ డెప్రిషియేషన్ రెండు డిడక్ట్ చేసిన తర్వాత వచ్చేది ఏంటి? PAT కదా. అంటే మీకేమంటే ప్రాఫిట్ ట్యాక్స్ ముందు డెప్రిషియేషన్ తర్వాత చెప్పాడు కాబట్టి మీ డెప్రిషియేషన్ యాడ్ చేస్తారు. అక్కడ ఎడిషన్ కాదు, అది ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్ అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్. మీన్స్ యూ హ్యావ్ డిడక్టెడ్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ డెప్రిషియేషన్. రెండు డిడక్ట్ చేశారంటే ఆర్డర్ మీకు తెలుసు కదా, ఫస్ట్ డెప్రిషియేషన్ తర్వాత ట్యాక్స్. వాడు ఆర్డర్ రివర్స్ ఇచ్చినా కూడా దాని అర్థం డెప్రిషియేషన్ ట్యాక్స్ డిడక్ట్ చేశారని మీనింగ్. గాట్ ఇట్? అంటే ఏమి ఇచ్చినట్టు? PAT, ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్ మీన్స్ PAT. డెప్రిషియేషన్ ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చేది PAT. Is it clear? Now let me write one more term. Profit after tax but before depreciation.
Which term it is? Profit after tax but before depreciation. Profit after tax but before depreciation. Which term it is? ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పండి. పీబీటీ, ఓకే, పీబీటీ, పిఏటి, పిఎఫ్ఏటి అనే కావాలి. పీబీటీటీ ఉందిగా, ఓకే, ఏంటనేది చెప్పాలి అంతేనా? గణేష్ ఆన్సర్. ఎస్, ఇట్ ఇస్ సిఎఫ్ఏటి. The CFAT, not PAT, not PBT, not anything else. It is CFAT. Sir, why it is CFAT? I'll explain. Profit after tax but before depreciation means profit after deducting tax but before deducting depreciation. But before deducting depreciation. Question రావాలి. Profit after deducting tax అంటే PAT సార్. బట్ బిఫోర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ ఏంటి? ఆల్రెడీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నప్పుడే ఏం డిడక్ట్ చేస్తుంటాను? డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తుంటాను. మళ్ళీ వీడేంటి పిచ్చిగా బట్ బిఫోర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ అంటున్నాడు అంటే అక్కడ ఇంటెన్షన్ ఏదైతే డెప్రిషియేషన్ డిడక్ట్ చేసావో దాన్ని మళ్ళీ యాడ్ బ్యాక్ చేయమని ఇంటెన్షన్. అప్పుడు వచ్చేది ఏంటి? సిఎఫ్ఏడి. సో సిఎఫ్ఏడి అంటే ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బట్ బిఫోర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్. అంటే డిడక్ట్ చేసిన డెప్రిషియేషన్ ఏమైనా ఏం చేస్తాం? పిఏటికి యాడ్ బ్యాక్ చేస్తాం. ఇందాక మీరు యాడ్ చేశారు కదా, అది ఇప్పుడు యాడ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? హలో ఎవ్రీబడి. సో వాట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బట్ బిఫోర్ డెప్రిషియేషన్? ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఏంటి? పిఏటి. బట్ బిఫోర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ అంటున్నాడు. అసలు పిఏటి వచ్చేటప్పుడే డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తుంటాం. మరి ఎందుకు వీడు మళ్ళీ బిఫోర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ అంటున్నాడంటే నువ్వు డిడక్ట్ చేసిన డెప్రిషియేషన్ యాడ్ చేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే దాన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? సిఎఫ్ఏటి. గాట్ ఇట్? నైస్. చాలా డిఫికల్ట్ టర్మ్ అడుగుతాను. ఆర్ యు రెడీ? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఏంట్రా దీంతో అవుతారు బాగా అనలైజ్ చేస్తున్నారు కొంతమంది. వాట్ ఇస్ దిస్? ద డైరెక్ట్ టర్మ్ యు నో, సిఎఫ్ఏటి. స్మార్ట్. Cash flows before tax. I said cash flows before tax. Cash flows before tax. Cash flows before tax. What was that? Cash flows before tax. Answers please. PBT, PAT, PBDT. Is that PBDT? Is that PBT? Cash flows before tax. మేమేదో రాయేస్తాం, తగిలితే తగిలిద్ది. మేమేదో అనలైజ్ చేస్తాం, నువ్వు అనుకుంటున్నావు. రాయేస్తాం అంతే. రాయేస్తున్నారా అనలైజ్ చేస్తున్నారా? అనలైజ్ చేస్తాం. ఏంటి ఇంతకి ఫైనల్గా? PBDT, PBT. Yes, the term is PBDT. That's the right answer. PBDT. So why it is PBDT? That's a big explanation. Let me tell you. ముందు క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియాలంటే ముందు క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ తెలియాలి. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ తర్వాత మనకి ఉన్న టర్మ్ ఏంటి? పిఏటి. కెన్ ఐ కన్సిడర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యాజ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్? ట్యాక్స్ తర్వాత ఉండే క్యాష్ ఫ్లో ఏంటి అంటే పిఏటి అనొచ్చా? అనకూడదు. ఎందుకు? బికాస్ దట్ ఈస్ నాట్ క్యాష్ ఫ్లో, దట్ ఈస్ ప్రాఫిట్.
ఎందుకు అంటే అప్పటికే డెప్రిషియేషన్ అనే ఒక నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని ఇన్వెస్ట్మెంట్ని డిడక్ట్ చేశాను కాబట్టి. మరి నాకు క్యాష్ ఫ్లో కావాలంటే ఆ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అయినా డెప్రిషియేషన్ నేను ఏం చేయాలి, యాడ్ చేయాలి. అప్పుడు వచ్చేది ఏంటి, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ తర్వాత క్యాష్ ఫ్లో వస్తుందని మీనింగ్. అర్థమవుతుందా? వై ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాష్ ఫ్లో? బికాస్ దిస్ ఇస్ ఇంక్లూసివ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ డెప్రిషియేషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. రైట్ ఆర్ రాంగ్? రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి. అంటే క్యాష్ ఫ్లో అనాలంటే దానిలో ఏం డిడక్ట్ చేసి ఉండకూడదు, డెప్రిషియేషన్ డిడక్ట్ చేసి ఉండకూడదు. డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తే వచ్చేది ప్రాఫిట్ అవుతుంది, కానీ క్యాష్ ఫ్లో ఎందుకు అవుతుంది? ఆర్ యూ గెటింగ్? సో వాట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్? ఈజ్ ఇట్ పిఏటి ఆర్ సిఎఫ్ఏటి? సిఎఫ్ఏటి. గాట్ ఇట్. అంటే పిఏటికి ఏం యాడ్ చేస్తే వస్తుంది క్యాష్ ఫ్లోస్? డెప్రిషియేషన్. ఇప్పుడు నేను అడిగింది క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్సా, క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్సా? క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ అంటే ముందు ట్యాక్స్ ముందున్న టర్మ్ ఏంటి? పీబీటీ. క్యాష్ ట్యాక్స్కి ముందున్న టర్మ్ ఏంటి? కెన్ ఐ కన్సిడర్ పీబీటీ యాజ్ మై క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్? పీబీటీని నేను క్యాష్ ఫ్లో కింద ట్రీట్ చేయొచ్చా అంటే చెయ్యొద్దు. బికాస్ పీబీటీ ఈజ్ ఆల్సో ప్రాఫిట్, బట్ బిఫోర్ డిడక్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్. యూ నో దట్ పీబీటీ ఈస్ బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్, పిఏటీ ఈస్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్. బోత్ ఆర్ ప్రాఫిట్స్ ఓన్లీ. పీబీటీ ప్రాఫిట్ అవుతుంది కానీ ఏమవుదు, క్యాష్ ఫ్లో అవ్వదు. ఎందుకంటే అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం డిడక్ట్ చేశాను నేను? డెప్రిషియేషన్. మరి నాకు ట్యాక్స్కి ముందున్న క్యాష్ ఫ్లో కావాలంటే పీబీటీని తీసుకోకూడదు. మరి పీబీటీని తీసుకోకపోతే పీబీటీకి ఏం చేసి నేను అరైవ్ అవ్వాలంటే డెప్రిషియేషన్ ఏదైతే డిడక్ట్ చేశారో దాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? పీబీడిటీ. సో పీబీడిటీ ఇస్ ద రైట్ టర్మ్ విచ్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ వాట్? క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్. వాట్ డు యూ సే? So which term is cash flow before tax? PBDT. Because PBDT arrive at depreciation deduct చేయలేదు. Which term is cash flows after tax? CFAT. ఎందుకంటే దానికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి మనం డెప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేసేసాం కాబట్టి డిడక్ట్ చేయనట్టే లెక్క. అర్థమైందా? సో CFAT is cash flows after tax, PAT plus depreciation. PBDT is cash flows before tax, that is PBT plus depreciation. దాన్ని PBDT అంటాం. పీబీటీకి డెప్రిషియేషన్ యాడ్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది, ఏమొస్తుంది? పీబీడిటీ. గాట్ ఇట్? హలో ఎవ్రీబడి. మొత్తం మీద క్యాష్ ఫ్లో అనాలంటే కంపల్సరీగా మనం డెప్రిషియేషన్ ఏం చేసి ఉండకూడదు, డిడక్ట్ చేసి ఉండదు. ఒకవేళ డిడక్ట్ చేసి ఉంటే దాని ప్రాఫిట్కి ఏం చేసేయాలి, యాడ్ చేయాలి. బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్కి డెప్రిషియేషన్ యాడ్ చేస్తే క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్కి డెప్రిషియేషన్ యాడ్ చేస్తే క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. వాట్ ఈస్ బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్? పీబీటీ. దానికి డెప్రిషియేషన్ యాడ్ చేస్తే పీబీడిటీ, దట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్. వాట్ ఈస్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్? పిఏటి. దానికి డెప్రిషియేషన్ యాడ్ చేస్తే సిఎఫ్ఏటి, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. అర్థమవుతుందా? నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే బట్టి కొట్టే. ఇస్ ఇట్ క్లియర్? హలో, గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది కదా, ఏమంటారు? నౌ టెల్ మీ వాట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్? సిఎఫ్ఏటి. వాట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్? ఈ టర్మ్స్ రాస్తాంగా, అడిగితే చెప్తారా ఏదైనా? స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. బి అలర్ట్. ఓకే, కొంచెం స్పీడ్గా కూడా అడుగుతాను. ఎలాగా లాస్ట్లో టర్మ్స్ అన్ని రాసేస్తాను కాబట్టి మీరు ఒకవేళ అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయినా నేను రాసే టర్మ్స్ బట్టి కొట్టండి చాలు. ఓకేనా? స్పీడ్గా అడుగుతాను, బుర్ర చాలా స్పీడ్గా యాక్యురేట్గా ఆన్సర్ చేయాలి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. అది కూడా పిఏటీనే, అందుకే అడిగాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అర్థమైందా? అలర్ట్ 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 ఎవ్రీబడి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, సారీ, ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్. క్వశ్చన్ అడిగేసాను ఆల్రెడీ. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్. ద ఆన్సర్ ఈస్ పీబీటీ. అంటే
ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ అన్నాను అంతే. అంటే ఏం డిడక్ట్ చేయలేదు? ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు. సార్ చెప్పకపోతే డిడక్ట్ చేసినట్టే కాదు, డిడక్ట్ చేయనట్టే. అర్థమైందా? అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అన్నానంటే ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చేది ఏంటి? పీబీటీ. am I right? హలో ఎవ్రీబడి. నౌ ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్, మళ్ళీ అదే క్వశ్చన్ అడిగానయ్యా. పీబీటీ. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ ట్యాక్స్. Again repeating the question, my dear students. Again repeating the question. Apply your brain carefully. Profit after depreciation. Profit after depreciation but before tax. అది కూడా పీబీటీ రా. ఇంటర్ప్రిటేషన్ చెప్పనా? ఇంటర్ప్రిటేషన్ చెప్పనా? ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ డిడక్టింగ్ ట్యాక్స్ అన్నాను. బట్ బిఫోర్ ప్రాఫిట్ ఆఫ్టర్ డిడక్టింగ్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ డిడక్టింగ్ ట్యాక్స్ అన్నాను. అంటే పీబీటీ కదా, కొంచెం స్పెసిఫిక్గా చెప్పాను అంతే. హలో ఎవ్రీబడి హియర్, ముందే చెప్పాను అలర్ట్ అవ్వాలని. అగైన్ రిపీటింగ్ ద క్వశ్చన్. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ పీబీ. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పీబీటీ. 3 పేర్లు ఉన్నాయి పీబీటీకి, అర్థమైందా? హలో క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్. క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ పీబీటీటీ. బిఫోర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లో పీబీటీటీ. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బట్ బిఫోర్ డెప్రిషియేషన్. Profit after tax but before depreciation. CFA. Got it? Got it? ఇప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి అడుగుతాను, చెప్పండి. ఓకే, బాయ్స్ ఆర్ యు రెడీ? నాకు నవ్వొస్తుందో ఈ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఏదైనా కొత్త క్వశ్చన్ వచ్చిందనుకో, ఇందులో ఉన్న ఆన్సరే చెప్తారు. అదే ప్రాబ్లం ఇక్కడ. కెన్ ఐ ఆస్క్ యూ? ప్రాఫిట్ బిఫోర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్ పీబీటీటీ. ఓకేనా? థ్యాంక్ గాడ్ బతికించాను. అంటే ఇది అడగలేదు ఇప్పటిదాకా, నేను అడిగానా? అడగలేదు. వెరీ గుడ్, స్మార్ట్. నౌ లెట్ మీ ఆస్క్ యూ. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్ పిఏటీ రా. పిఏటీ. కొన్ని మీకు కన్ఫ్యూజన్ లాగానే చెప్తాను. 3 టర్మ్స్ పిఏటీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఓకేనా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్. ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. ఎక్కడ బిఫోర్ అనే వర్డ్ వాడలేదు కదా నేను, అంటే ఆ రెండు డిడక్ట్ చేసినట్టే. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో వాట్ ఆర్ ద 3 నేమ్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్, ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. గాట్ ఇట్? పిఏటీ అయిపోయింది. పీబీడీటీ. పీబీడీటీ ప్రాఫిట్ బిఫోర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్ పీబీడీటీ. క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ అంతే. క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్. బిఫోర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లో పీబీడీటీ. 3 పేర్లు దేనికి? పీబీడీటీ. పీబీడీటీకి దాని పేరు పీబీడీటీ. రెండోది క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్, మూడోది బిఫోర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లో. గాట్ ఇట్? పిఏటీ చెప్పేసాను ఆల్రెడీ. ఇప్పుడు మధ్యలో ఇంకోటి ఉంది పీబీటీ. పీబీటీ ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్. పీబీటీ ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ ట్యాక్స్. పీబీటీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పీబీటీ. అర్థమైందా? సో వాట్ ఆర్ ద 3 నేమ్స్ ఆఫ్ పీబీటీ? ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్, ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇంకా మిగిలింది ఏంటి? సిఎఫ్ఏటీ. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లో, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బట్ బిఫోర్ డెప్రిషియేషన్. ఆ 3 పేర్లు దేనికి? సిఎఫ్ఏటీ. అది నేను యారో మార్క్స్ పెట్టి రాస్తాను, మీరు చెప్తారా నాకు మరి అన్నీని?
ఎందుకు ఇంత స్పెసిఫిక్ అంటే సమ్ 10 మార్క్స్ ఇస్తాడు, ఇచ్చింది పీబీటీనా పీబీటీనా పిఏటీనా సిఎఫ్ఏటీనా అర్థం కాలేదనుకో, ఒకదాని బదులు ఇంకొకటి తీసుకుంటే 10 మార్క్స్ సమ్ అద్భుతంగా అన్ని స్టెప్స్ కలిపి చేసేస్తాం, కానీ వచ్చే మార్క్స్ మాత్రం 0. ఎందుకంటే ఆ టర్మ్ నీకు అర్థం కాలేదు కాబట్టి. వినిపిస్తుందా? టర్మ్ అర్థం కావాలంటే ఇంతకు మించి ఇంక ఛాన్సెస్ లేదు. నేను రాసిన కాంబినేషన్స్ మ్యాక్సిమం, ఇంతకన్నా వేరేగా అడిగే ఛాన్స్ లేదు వాడు. ఓకేనా? సో ఫస్ట్ వన్ పీబీటీ, షార్ట్ కట్సే రాస్తాను ఇక్కడ నేను. ఓకేనా? ఇంకొకటి ఏంటిది సిఎఫ్బిటి అంటే బీటీసీఎఫ్, బీటీఎస్ కాదు, బీటీసీఎఫ్ అంటే బిఫోర్ ట్యాక్స్ క్యాష్. గాట్ ఇట్? ఈ మూడు కూడా ఏంటి? పీబీడిటి. నౌ పీబీటీ. పీబీటీ ఉన్న పేరే ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ బట్ బిఫోర్ ట్యాక్స్. గాట్ ఇట్? నెక్స్ట్ ఓన్లీ ఆఫ్టర్ డెప్రిషియేషన్, అంతేగా? ఆ ఓన్లీ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అన్నా కూడా పీబీటీనే, అంతేనా కాదా? డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తాం, ఏమొస్తుంది? పీబీటీ వస్తుంది. తర్వాత పిఏటి, పిఏటి, పిఏటి అండ్ డెప్రిషియేషన్, ప్రాఫిట్, సరే క్లియర్గా రాస్తాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డెప్రిషియేషన్. గాట్ ఇట్? ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్, ఈ రెండు ఒకటే, ముందు వెనక రాస్తారు అంతే, ఏదైనా పిఏటీనే. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే సిఎఫ్ఏటి, ఇంకొకటి ఏటీసీఎఫ్ అంటే ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లో. మూడవది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బట్ బిఫోర్ డెప్రిషియేషన్, రైట్? ఇవమ్మా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టర్మ్స్. బట్టి అయినా కొట్టండి లేదా లాజిక్ అయినా గుర్తుపెట్టుకోండి. నేనైతే లాజిక్స్ చెప్పాను, కానీ ఆ టర్మ్ చెప్తే ఏంటో మీరు చెప్పేయాలి. ఓకేనా? ఏమంటారు? రైట్, ఎవ్రీబడి ఫోకస్. The next capital busting technique is payback period. What was that? Payback period. Concept start అయిపోయిందిరా, అందరూ ఫోకస్. Can I see the term itself is a meaning actually.
పే బ్యాక్ పీరియడ్. పే బ్యాక్, మీకు పే బ్యాక్ కావాలి, మీకు తిరిగి రావాలి. ఎక్కడి నుంచి? మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఎందులో పెడతాం మన ఇన్వెస్ట్మెంట్? బిజినెస్ ఆర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్లో పెడతాం మనం ఇన్వెస్ట్మెంట్. మరి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రావాలి, అవునా కాదా? పే బ్యాక్. సో హూ విల్ పే బ్యాక్ హియర్? ద ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ విల్ పే బ్యాక్, పే బ్యాక్ టు యూ, రైట్? ఏం పే బ్యాక్ చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ తిరిగి ఇస్తుంది. విత్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? within how many years? The period within which it will pay back. The project will pay back, right? So paying back, it's nothing but paying back the period, within the period. అంటే ఎన్ని ఇయర్స్లో మీ ప్రాజెక్ట్ మీకు తిరిగి పే బ్యాక్ చేస్తుంది అనేది అక్కడ క్లియర్ మీనింగ్ చెప్పాలంటే. సో ద క్వశ్చన్ ఇస్, ద ప్రాజెక్ట్ షుడ్ పే బ్యాక్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మరి ప్రాజెక్ట్ తిరిగి ఇవ్వాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ని దేని నుంచి ఇస్తుంది? అంటే మీరు దేని నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు రికవర్ చేసుకోగలరు? యూల్ సే సేల్స్ నుంచి డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తాను, అలా కాదు. ఒక టర్మ్ కావాలి, ఆ టర్మ్ మీ ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేయాలి. ఎస్, ఆన్సర్ మీ. అంటే నా ఇన్వెస్ట్మెంట్ని నేను దేని నుంచి రికవర్ చేసుకుంటానంటే ప్రాజెక్ట్ నుంచి. ప్రాజెక్ట్ ఇచ్చే ఏమిస్తుంది ప్రాజెక్ట్ నాకు? యాన్యువల్లీ నాకు ప్రాజెక్ట్ ఏమిస్తుంది? రెండు ఇస్తుంది. ఒకటి ప్రాఫిట్, ఇంకొకటి సిఎఫ్ఏటి. అంటే మన క్యాలిక్యులేషన్ చేసే ప్రాసెస్ రెండు వస్తాయి. అందులో ఏం తీసుకోమంటారు? ఇస్ ఇట్ పిఏటి ఆర్ సిఎఫ్ఏటి? సిఎఫ్ఏటి. ఎందుకంటే ప్రాఫిట్కి ఏ కెపాసిటీ ఉండదు? ఇన్వెస్ట్మెంట్ని రికవర్ చేసే కెపాసిటీ దేనికి ఉండదు? ప్రాఫిట్కి ఉండదు, పిఏటికి ఉండదు. మరి దేనికి ఉంటుంది? సిఎఫ్ఏటి. సో ఇప్పుడు పే బ్యాక్ పీరియడ్లో నేను ఏ టర్మ్ని బేస్ చేసుకుని పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాను అనుకుంటున్నారు? సిఎఫ్ఏటి. బికాస్ క్యాష్ ఫ్లోస్కి మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? సో పే బ్యాక్ పీరియడ్ ఇస్ నథింగ్ బట్ it is the time period within which I can recover my investment from the future cash inflows. నా ఫ్యూచర్ నా ఇన్వెస్ట్మెంట్ నా ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి ఎన్ని ఇయర్స్లో అయితే నేను రికవర్ చేసుకోగలను, దట్ పర్టికులర్ పీరియడ్ ఇస్ సింప్లీ నోన్ as what? పే బ్యాక్ పీరియడ్. ఓకే, ఇట్ ఈస్ ద టైమ్ పీరియడ్ in which I can recover my investment from the future cash inflows. This is what? Payback period. Let us understand this particular payback period with the help of an example. There is a project with 5 years life and your investment is 1 lakh. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, బ్రాకెట్ పెట్టాలంటే మైనస్. ఓకే, ఫస్ట్ ఇయర్ మీ ఇన్ఫ్లో 50,000 వస్తుంది. ఏ ఇన్ఫ్లో? క్యాష్ ఇన్ఫ్లో. నేను ఇక్కడ రాసిన సిఎఫ్ఏటీనే, ఎందుకంటే నేను పిఏటి తీసుకున్న విషయం తెలుసు, అవునా కాదా? ఫర్ రికవరింగ్ మై ఇన్వెస్ట్మెంట్. సెకండ్ ఇయర్ కూడా 50,000, థర్డ్ ఇయర్ 50,000, ఫోర్త్ ఇయర్ 50,000, ఫిఫ్త్ ఇయర్ 50,000. మొత్తం మీద 5 ఇయర్స్లో ఎంత టోటల్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది నాకు? 2,50,000. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? మరి నా 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ లోపు రికవర్ అవుతుంది? ఇక్కడ చూడు, 2. బికాస్ విదిన్ 2 years 50 + 50 ఎంత? 1 lakh నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. సో మై పే బ్యాక్ పీరియడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 2 years సింప్లీ, రైట్? ఆర్ యూ గెటింగ్? అయితే ఎవ్రీ టైం ఇలాగ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడం కుదరదు. కొన్నిసార్లు సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ మధ్యలో, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ మధ్యలో, ఇన్ బిట్వీన్ వస్తూ ఉంటుంది, తెలుస్తుందా? అలా మనకి పీరియడ్ మధ్యలో వచ్చే సిచ్యువేషన్ వస్తే కనుక అప్పుడు పే బ్యాక్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అన్నిసార్లు క్యాష్ ఫ్లోస్ ఇలా ఈక్వల్గా కూడా ఉండవు.
కొన్నిసార్లు క్యాష్ ఫ్లోస్, ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ అన్ఈక్వల్గా కూడా ఉంటాయి. ఆర్ యూ గెటింగ్? హలో, ఎస్. అలాంటప్పుడు పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. వన్, ఇఫ్ ద క్యాష్ ఫ్లోస్ ఆర్ ఈక్వల్. Two, if the cash flows are unequal. ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు పేబ్యాక్ పీరియడ్ ఫార్ములా, పేబ్యాక్ పీరియడ్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. ఫార్ములా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. ఇక్కడ ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది సమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ బై యాన్యువల్ క్యాష్ ఫ్లోస్. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మన ప్రాజెక్ట్లో? ఎగ్జాంపుల్లో యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే సిఎఫ్ఏటి ఎంత? 3,000. సో ద పే బ్యాక్ పీరియడ్ ఇస్, yes, right, simple. సో దిస్ ఇస్ ద వే టు క్యాలిక్యులేట్ పే బ్యాక్ పీరియడ్. సెకండ్ వన్ ఇంపార్టెంట్, ఎక్కువగా ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. అది ఎలా చేయాలో సమ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ కాపీ దిస్. Everybody, please focus. Problem number 3. Can I read the question? Look at the screen. A project has an initial investment of 1 lakh rupees. నేను తిట్టాను, ఎక్కువగా ఫీల్ అవ్వమాకంటే చూడండి ఫస్ట్. అసలే మీరు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. దేశం కన్నా మీకు మీరే ఎక్కువ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. It will produce cash flows after tax of 25,000 per annum for the 7 years. 7 years వరకు మనకి 25,000 per annum cash flows వస్తాయంట. Compute the payback period of the for the project. Project payback period అడుగుతున్నాడు. ప్రాబ్లం నెంబర్ ఎంత? ఏఆర్ఆర్ ఇంకో సమ్ వదిలేసాం కదా, సెకండ్ సమ్ తర్వాత చేద్దాం, పర్లేదు. ముందు పే బ్యాక్ పీరియడ్ చేసేసి తర్వాత మళ్ళీ ఆ సమ్ చేద్దాం, నో ఇష్యూ. ప్రాబ్లం నెంబర్ థర్డ్ ప్రాబ్లం, పాయింట్ ఏ. ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. సిఎఫ్ఏటి పరాణం ఎంత? ఫర్ హౌ మెనీ ఇయర్స్? మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? క్యాష్ ఫ్లోస్ ఇక్కడ ఈక్వలా అన్ఈక్వలా? అప్పుడు పే బ్యాక్ పీరియడ్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇప్పుడు ఏం రాయొద్దు, రేపే రాయిస్తాను. ముందు ఇప్పుడు సమ్ మాత్రమేనండి, ఓకేనా? నోట్స్లో ఏం రాయించిన. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 25,000. How many years? 4 years. What is this? Pay back period. అంటే మన 4 yearsలో మన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవుతుందండి, అంతేనా? డైరెక్ట్ క్వశ్చన్. పాయింట్ ఏలో పెద్ద ఏం లేదు, డైరెక్ట్గా 4 yearsలో మన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అయిపోతుంది. పాయింట్ బి చూడండి, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ప్రాజెక్ట్ ఎక్స్ హ్యాస్ అన్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 lakhs. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs, అవునా? ఇట్స్ క్యాష్ ఫ్లోస్ ఫర్ 5 years ఆర్ క్యాష్ ఫ్లోస్ చెప్తున్నాడు 5 years. నెంబర్స్ రాసుకోండి పక్కన, నాకు చెప్పాలి కదా. 3 lakhs, 3,60,000, 3 lakhs, 2,64,000 అండ్ 2,40,000. మొత్తం 5 years క్యాష్ ఫ్లోస్. అవి అన్ఈక్వల్గా ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా? డిటర్మైన్ ద పే బ్యాక్ పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 lakhs. ఎన్ని ఇయర్స్ క్యాష్ ఫ్లోస్? 5 years. ఇప్పుడు మనం పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి.
అన్ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ముందు మనం స్టెప్ నెంబర్ 1లో మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో రాసుకోవాలి. ఎంత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, ఇదే మనం రికవర్ చేసుకోవాలి. చాలామంది డౌట్ ఏంటంటే, సార్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, ఆ ఇన్వెస్ట్మెంట్ దేనిలో తీసుకోవాలి నేను అంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలా, వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలా, రెండు అనుకోవాలా అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అయి ఉంటుంది. దానికి నా ఆన్సర్ ఏంటంటే, జనరల్గా ఏమీ చెప్పనప్పుడు ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ అనే అనుకోవాలి, వర్కింగ్ క్యాపిటల్ లేదు అనుకోవాలి, ఉంటే చెప్పాలి మనకు కంపల్సరీగా. ఓకేనా? సో ఆల్వేస్ ఇఫ్ ఐ సే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇన్వెస్ట్మెంట్? 10 lakhs. స్టెప్ నెంబర్ 2, క్యాష్ ఫ్లోస్ని అక్యుములేట్ చేయాలి. డెప్రిషియేషన్ ఏం క్యాలిక్యులేట్ చేయగలదు, క్యాష్ ఫ్లోస్ వాడే ఇచ్చేసాడుగా. అక్యుములేషన్ ఎలా చేయాలి సార్? 3 columns, ఇయర్, క్యాష్ ఫ్లోస్ ఆర్ క్యాష్ ఇన్ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లోస్ అని కూడా అనొచ్చు, కొంచెం మనం క్యాష్ ఇన్ఫ్లోస్ అనే రాద్దాం. క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్, క్యుములేటివ్ క్యాష్ చెప్పండి కాలమ్స్ ఏంటి? ఇయర్, క్యాష్ ఇన్ఫ్లోస్, క్యుములేటివ్ క్యాష్ ఇన్ఫ్లోస్. కాలమ్స్ చెప్పండి, సారీ ఇయర్స్ చెప్పండి. ఎన్ని ఇయర్స్? 5 years. 1 2 3 4 5. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో, సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో 3,60,000. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ 2 lakh, 3 lakhs. ఇప్పుడు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్యూములేటివ్ అంటే అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత? 6,60,000, 9,60,000, 12,24,000, 14,64,000. హౌ మచ్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్? 10 lakhs. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ రికవర్ అవుతుందో చూస్తూ వెళ్ళండి. ఫస్ట్ ఇయర్కి రికవర్ అయిందా? సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి. థర్డ్ ఇయర్కి ఎంత రికవర్ అయింది? నాకు ఎంత కావాలి? ఇంకా ఎంత రావాలి? 10 lakhs minus 9,60,000, 40,000 రావాలి. ఆ 40,000 ఏ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి రావాలి? ఫోర్త్ ఇయర్. ఫోర్త్ ఇయర్ ఒక్క ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 12,24,000. మొత్తం 4 years కలిపి. నేను అడిగింది ఓన్లీ ఫోర్త్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత అని అడిగాను. ఇది కదా. థర్డ్ ఇయర్కే ఎంత వచ్చేసింది నీకు? 9,60,000 వచ్చింది. అంటే కంపల్సరిగా మీ పే బ్యాక్ పీరియడ్ 3 years కన్ఫర్మ్. 3 years ఒకటే కాదు, 3 years, ఓన్లీ 3 years వెయిట్ చేస్తే ఎంత వస్తుంది? 9,60,000 ప్లస్ 9,60,000 రావడానికి నేను 3 years వెయిట్ చేశాను. కానీ నాకు కావాల్సిన 10 lakhs కాబట్టి నా పే బ్యాక్ పీరియడ్ 3 years, మోర్ దెన్ 3 years. అంటే 3 years ప్లస్ ఎంత టైం పీరియడ్ వెయిట్ చేయాలి? ఫోర్త్ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను అనుకో, 2,64,000 వచ్చి ఎంత వచ్చేస్తుంది? 12,24,000. బట్ ఐ జస్ట్ నీడ్ ఓన్లీ 10 lakhs. ఎక్సెస్ ఎంత కావాలి? 40,000. ఆ 40,000 నాకు ఎంత పీరియడ్లో వస్తుందో చూడాలి. ఒక్క ఫోర్త్ ఇయర్ 1 yearలో నాకు ఎంత వస్తుంది క్యాష్ ఇన్ఫ్లో? 2,64,000. 2,64,000 రావడానికి 1 year వెయిట్ చేస్తే 40,000 రావడానికి 1 year వెయిట్ చేస్తాం. లెస్ దెన్ 1 year వెయిట్ చేస్తాను. అంటే 40,000 into 1 divided by 2,64,000 ఎంతో చూడండి. నేను క్యాలిక్యులేషన్ చేస్తాను మళ్ళీ, డోంట్ వరీ. హౌ మచ్ దట్ ఇస్? 0.15 వచ్చిందా? ఎంత? 0.15 years. అంటే మీ పే బ్యాక్ పీరియడ్ ఎంత? 0.15 years. 3 plus 0.15 ఎంత? 3.15 years. ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు, ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు అర్థం అవుతుంది. చూడండి, ఇన్వెస్ట్మెంట్ కవర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ఇయర్ 3. థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కవర్ అవుతుంది? 9,60,000. కానీ మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కవర్ అవ్వాలి? సో బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు బీ కవర్డ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు బీ కవర్డ్. ఎంత బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కవర్ అవ్వాలి ఇంకా నాకు?
అది క్యాలిక్యులేట్ చేసి చూపించాలి. 10 lakh minus 9,60,000 and how much it is? 40,000. That's what the balance of investment to be covered, right? ఇప్పుడు 2,64,000 రావడానికి నేను ఎంత టైం పీరియడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది? 1 year. అంటే 4th year, 1 year ఫుల్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ నాకు జస్ట్ ఎంత మాత్రం చాలు? 40,000 చాలు. ఎన్ని ఇయర్స్ తర్వాత? 3 years తర్వాత. ఈ 40,000 నాకు రావడానికి ఎంత టైం పీరియడ్ వెయిట్ చేయాలి? ఇప్పుడు నేను పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాను. పే బ్యాక్ పీరియడ్ అంటే ఆల్రెడీ నాకు తెలుసు ఎన్ని ఇయర్స్ అని. 3 years ఫిక్స్ ప్లస్ ఎక్స్ట్రాగా ఎంత వెయిట్ చేయాలి? 40,000 into 1 divided by 2,64,000. So I'll get 3 years plus 0.15 years. అంటే ఎంత వస్తుంది? 3.15 years. Hello everybody. 3.15 years. ఈ 3.15 yearsని నేను కన్వర్ట్ చేయాలి. 3 years 0.15 years అంటే ఎన్ని మంత్స్? 0.15 into 12 months మల్టిప్లై చేయండి. 1.8 months వస్తుంది. వచ్చిందా? 1.8 months అని నేను రాయను, 1 month అని రాస్తాను. ఎందుకంటే మరి 0.8 monthsని డేస్లో కన్వర్ట్ చేస్తాం. 0.8 into 30 days 24 days. మళ్ళీ 24 పాయింట్ కానీ ఏమైనా వచ్చింది అనుకోండి, లైట్ తీసుకుని అవర్స్లో కన్వర్ట్ చేయకూడదు, అంత బెటర్గా ఉండదు. ఓకే, హలో. సో యువర్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ 3 years 1 month 24 days. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పార్ట్ని మళ్ళీ రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి రాసేసుకుంటారు. ఓకే.